హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 3ని మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా కొంచెం కోల్డ్ అనేది అటాక్ అవ్వడంతో కొంచెం వాయిస్ అనేది తేడా ఉంది. అండ్ కొన్ని చోట్ల వాయిస్ మాడ్యులేషన్ కూడా కొంచెం రాంగ్గా అయితే ఉంటుంది. దయచేసి ఈ వీడియోకి అండ్ రాబోయే కొన్ని వీడియోస్ కట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఎస్టర్డే ఈవినింగ్ మన ఛానల్లో మెర్సనరీ ఎన్రోల్మెంట్ మాన్హావా చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4 వరకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది రిలీజ్ చేశాము. అండ్ టుడే ఈవినింగ్ కూడా క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ మాంగా ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే రాబోతుంది. దయచేసి వాటి కోసం కూడా ఎదురు చూస్తారని కోరుకుంటున్నాను. సండే కాబట్టి మీకోసం డబల్ ధమాకా ఇచ్చాను. అండ్ యాజ్ యూజువల్ మండే మార్నింగ్ బ్లీచ్ వీడియో వస్తుంది. అండ్ మండే ఈవినింగ్ కి అప్డేట్స్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆ వీడియో కానీ కుదరకుంటే తప్పకుండా మై హీరో అకాడమీ కంప్లీట్ సీజన్ 1 మీకు ఒక రీక్యాప్ వీడియోగా అయితే సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోగా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మండే ఈవినింగ్ అయితే ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుంది. సో ఆ వీడియో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీ అయిపోండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికీ చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా ఆ ముగ్గురు మాస్టర్స్ వాళ్ళ యొక్క టీచర్స్ అనేది కాళ్ళు మొక్కేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి యాజ్ యూజువల్గా మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ ఈసారి కూడా ఆ 4th మాస్టర్ రాకపోవడంతో అప్పుడే వాడు తిడతారన్నమాట. అసలు వాడు ఎందుకని రాకపోతున్నాడు, అంతగా ఏం మిషన్లు చేస్తున్నాడు అనడంతో అప్పుడు ఆ ముసలోడు కూడా ఏమో ఈసారి నేను కూడా కాంటాక్ట్ అయ్యాను కానీ వాడు ఈసారి ఎంతో సీరియస్గా ఉన్నాడు అని తను చెప్పాడు. ఎవరో అమ్మాయిని ఎదుగుతున్నాను అని చెప్పి. అండ్ ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు అనడంతో ఇంకా వాళ్ళు కూడా ఎవరు అబ్బా అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన క్విన్జిన్ గారు కూడా సూరం కోసం అయితే ఎత్తుకుతూ ఉంటారన్నమాట. అసలు ఈ అమ్మాయి ఎలా నా రికార్డ్స్ అనేది బ్రేక్ చేసిందని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. అండ్ తనని ఎలాగైనా పట్టుకొని తనని డిఫీట్ చేయాలని చెప్పి తన కోసం వెతుకుతూ ఉంటాడు. బట్ వీడికి తెలియని మ్యాటర్ ఏంటంటే తన రికార్డ్స్ బ్రేక్ చేసిండేది సూరం కాదు, వాంగ్లింగ్ అని చెప్పి మనకు మాత్రమే తెలుసు, వీడికి తెలియదు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ప్రొఫెసర్ ప్యాన్ మేడం ని అండ్ వాంగ్ సార్ అయితే చూపిస్తారు. వీళ్ళిద్దరు కూడా ఆ పీటీ పీరియడ్ కోసం అయితే గొడవ పడుతూ ఉంటారు. వాంగ్ సార్ అయితే మీరు ప్రతిసారి ఆ పీటీ పీరియడ్ తీసుకొని స్టూడెంట్స్ కి మీ క్లాస్ అనేది చెప్తున్నారు, ఇలాగైతే నేను ఎలా వాళ్ళకి స్పోర్ట్స్మెన్షిప్ అనేది నేర్పిస్తాను అనడంతో దానికి ప్యాన్ మేడం కూడా ఇప్పుడు 1 ఏళ్ళ అంతగా ఆ స్క్వాడ్స్మెన్షిప్ నేర్చుకొని ఏం బిగుతారులేండి వదిలేసేయండి అనడంతో ఆ విషయంలో వీళ్ళిద్దరికి ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది. బట్ అప్పుడే మనకు ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో చూపించండి సెయింట్ వస్తాడనమాట. అప్పుడే ఆ ముసలోడు కూడా నేను మీ స్కూల్లో ఫిజికల్ టీచర్ గా జాయిన్ కావచ్చు అనడంతో ఇంకా మాటలు విన్న మన వాంగ్ సార్ కూడా అసలు మీరు ఎందుకని ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్యాక్షన్ లో ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఫిజికల్ టీచర్ గా వస్తున్నారు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా నేను నాకంటూ ఒక వారసుని వెతుకుతున్నాను అండ్ ఆ వారసుడు ఈ ఫ్రాక్షన్ 60లో ఉన్నాడని నాకు తెలిసింది. సో నేను అందుకని వాడిని ట్రైన్ చేయాలని చెప్పి ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ నా పవర్ గురించి తెలియకుంటే నేను ఒక 10% ని రిలీజ్ చేస్తానని చెప్పి తన స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. దెబ్బకి అక్కడ అల్లకల్లోలం అయిపోతుంది. ఇంక వెంటనే వీళ్ళిద్దరు కూడా ఓకే సార్ మీరు అపాయింట్ అయిపోయారులేండి, దయచేసి మీ స్పిరిచువల్ ఎనర్జీని ఆపేయండి అనడంతో ఇంక వెంటనే ఆ ముసలోడు కూడా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు వాంగ్లింగ్ క్లాస్ అనేది చూపిస్తారు. అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా సూరంకి అయితే ఆ క్విన్జీ దగ్గర నుంచి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది అని చెప్పి తన స్క్వాడ్ చెప్పడంతో ఇంక వెంటనే వాడిని ఎలాగైనా ఎదుర్కోవాలి, వాడు ఎక్కడ వస్తున్నాడు అని చెప్పి మన వాంగ్లింగ్ చెక్ చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ క్విన్జీ గారు కూడా మన సూరం కోసం అయితే ఆ మ్యాప్ ఆఫ్ హెవెన్ యూజ్ చేసి తను ఎక్కడ ఉందో నావిగేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ప్రొఫెసర్ ప్యాన్ మేడం వచ్చి ఓకే గైస్ ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వెళ్ళిపోయి అండ్ ఇప్పటి నుంచి మీకు ఒక కొత్త పీటీ టీచర్ రాబోతున్నాడు అండ్ మీరు గ్రౌండ్ లోకి వెళ్తే ఆ పీటీ టీచర్ ని కలుసుకోవచ్చు అనడంతో అప్పుడే మన వాళ్ళందరూ కూడా ఆ గ్రౌండ్ లో ఉండే పీటీ టీచర్ అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకప్పుడే బిల్లు కొట్టడంతో ఇంకా మన వాళ్ళందరూ కూడా పీటీ క్లాస్ కి అయితే వెళ్తారన్నమాట. సో అప్పుడే మన వాంగ్లింగ్ గ్యాంగ్ అంతటిని చూస్తుండే ఆ ప్రొఫెసర్ గారు కూడా ఆ ముసలోడు కూడా ఓకే వీళ్ళే క్లాస్ ఎలైట్ కి సంబంధించిండే టాలెంటెడ్ స్టూడెంట్సా అండ్ ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకరు నా డిసెండెంట్ గా కావాలి అని చెప్పి ముసలోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ లిన్ పాప్ అయితే వెంటనే మన చెంచావ్ గాని పిలిచి ఆయ్ చెంచావ్ సార్ మీ దగ్గర నుంచి నేను ఒక థండర్ స్ట్రైక్ అనేది చూడాలనుకుంటున్నాను అనడంతో ఇంకప్పుడే చెంచావ్ గారు కూడా లిన్ తన క్లైన్ ఇస్తుందేమో అనుకొని షో కొడదాం అనుకుంటారు. కానీ అప్పుడే లిన్ అన్నయ్య అంటంతో ఇంకొక సెకండ్ మనోళ్ళు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే మనోళ్ళంతా కూడా సరేలేండి ఇప్పుడు క్లాస్కి వచ్చామని చెప్పి వెంటనే ఆ ముసలం దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఆ ముసలోడు గారు కూడా వీళ్ళందరినీ కమాన్ ఎలైట్ క్లాస్ స్టూడెంట్స్ లారా అండ్ నాకు తెలిసినంత వరకు మీలో ఫిజికల్ టాలెంట్ ఎంతో ఉంది, నాకు తెలిసినంత వరకు నేను మీ క్లాసెస్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటా అనడంతో ఇంకప్పుడే మనోళ్ళంతా కూడా అయితే ఓకే సార్ గుడ్ బై అని చెప్పి మనోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అప్పుడే ఆ ముసలోడు అరే ఆగండ్రా నేను ఏదో జోక్ గా చెప్పాను రా మీరు ఇంత సీరియస్ గా తీసుకున్నారా అనడంతో దానికి మనోళ్ళు కూడా ఓకే సార్ మీరు పీటీ క్లాస్ చెప్తారా లేదంటే మేము వెళ్ళిపోవాలనడంతో ఇంకప్పుడే ఆ ముసలోడు కూడా
ఓకే మీకు ఫస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ గురించి నేర్పిస్తాను అండ్ మీకు తెలియదు కదా నాలో ఎంత స్పిరిచువల్ ఎనర్జీ ఉందో, ఇప్పుడు చూడండి అని చెప్పి తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. అది చూసి మన వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతే ఒక్క వాంగ్లింగ్ తప్ప ఏంట్రా బహుశా ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్యాక్షన్ లో ఉండే వాళ్ళ ఎనర్జీ ఇంత ఉంటుందా అని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆ ముసలోడు కూడా ఇప్పుడు మీరు చూస్తుండేది హై లెవెల్ ఆర్ట్ ఆఫ్ లెవిటేషన్ అనమాట. సో దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని ఫస్ట్ మీరు అంతటిని ఒక చోటుకు తెచ్చుకోవాలి అండ్ అది ఒక ఫామ్ లాగా మారితే అప్పుడే అది ఇలా మారుతుంది అండంతో ఇంకప్పుడే మన చెంచవ్ గారు కూడా ఓకే సార్ ఇది మాకు ఎప్పుడు నేర్పిస్తాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ముసలోడు కూడా ఓకే బట్ నేను ఇది మీకు నేర్పించాలంటే ముందు మీ క్లాస్ అంతా రావాలి. సో అది రావాలంటే ముందు మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఎనర్జీని మీరు కానీ మాస్టర్ చేశారనుకో అప్పుడు ఎటువంటి అటాక్ నుంచి అయినా సరే మీరు తప్పించుకోవచ్చు అండ్ ఎటువంటి అటాక్ అయినా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అనడంతో ఇంకా అప్పుడే మన సూరం కూడా ఓకే సార్ ఖచ్చితంగా మేము ఆ పని చేస్తాము అండ్ మేము ఖచ్చితంగా పర్మిషన్ తెస్తాము, నా దగ్గర ఒక ఐడియా ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఆ ముసలోడు కూడా ఓ క్లవర్ సూరంగ్ నాకు తెలుసు నువ్వు చేస్తావు అనడంతో అప్పుడే చెంచావ్ గారు కూడా అయితే చెప్పు ఏంటి ప్లాన్ అనడంతో అప్పుడే సూరంగ్ కూడా ప్లాన్ చెప్పను జస్ట్ చేసి చూపిస్తానని చెప్పి వెంటనే సీన్ అనేది మన ప్రొఫెసర్ ప్యాన్ మేడం దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ప్రొఫెసర్ ప్యాన్ మేడంతో మన సూరంగ్ చెప్తామట, మేడం ప్లీజ్ మేడం తప్పకుండా మాకు పీటీ పీరియడ్ అస్సలు అవసరం లేదు, మీరు చెప్పే టీచింగే మాకు చాలు, దయచేసి వచ్చి మాకు టీచింగ్ చెప్పండి అండ్ వాంగ్లింగ్ కూడా అదే కోరుకుంటున్నాడు అనడంతో ఆ మాటలు విన్న మన వాంగ్లింగ్ గారు కూడా ఓకే మేడం మీరు చెప్తేనే మాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పడంతో ఇంకప్పుడే మన ప్యాన్ మేడం కూడా లోపల ఎంత సంతోషంగా ఉన్నా సరే పైకి మాత్రం మీరు నన్ను మొహమాట పెట్టేస్తున్నారు, సరేలేండి నేను మీకు వచ్చి క్లాస్ చెప్తాను అని చెప్తుంది. అండ్ వెంటనే అలా కొద్దిసేపు గడిచిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 అవుతుంది. సో తను తిందాం అనుకుంటుంది బట్ అప్పుడే డోర్ తెచ్చుకుంటా మన చెంచావ్ గాడు వాంగ్లింగ్ వస్తారు. అప్పుడే చెంచావ్ గాడు వచ్చి మేడం మీరు ఇంతకు ముందర చెప్పిన టెస్ట్లో అండ్ ఆ క్విజ్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ ఆ క్విజ్ అనేది చాలా సింపుల్గా పెట్టారు, సో అందుకని ప్రతి ఒక్కరు పాస్ అయ్యారు, దయచేసి మీరు మాకు ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ని ఇవ్వండి మేడం, మాకు మీ టీచింగ్ అనేది కావాలి, దయచేసి మా కోసం వచ్చి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోండి మేడం అనడంతో ఇంకా మన ప్రొఫెసర్ ప్యాన్ మేడం కూడా ఓకేలేండి మీరు కోరుకుంటే నేను తప్పుతుందా అని చెప్పి వెంటనే వాళ్ళతో పాటు వెళ్తుంది. అలా ఇంకొక 2 అవర్స్ కూడా గడిచిన తర్వాత ఈసారి మన ప్రొఫెసర్ ప్యాన్ మేడంకి అయితే అస్సలు ఓపిక అనేది ఉండదు. సో తను టీచింగ్ చేసే స్ట్రెంత్ కూడా ఉండకపోవడంతో తను అక్కడే కుసబడిపోతుంది తన చైర్లో. అప్పుడే ఈసారి మన గో ఇంకా వాంగ్లింగ్ వస్తారు. అప్పుడే మన గో గారు కూడా మేడం మీరు మా టీచింగ్కి కావాలి మేడం, మీరు రావడం వల్లే మేము ఇంత నాలెడ్జ్ పెంచుకున్నాం అండ్ మీ వల్లే మేము క్లాస్ సెలెక్ట్లో ఉన్నాం, దయచేసి వచ్చి ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి ప్లీజ్ మేడం అని అడగడంతో ఇంకా బాధపడుకుంటానే మన ప్యాన్ మేడం సరేలేరా వస్తాలేరా పదరా నన్ను చంపకనరా అని చెప్పి బాధపడుకుంటా వెళ్తుంది. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా. సో అలా ఇంకొక 2 అవర్స్ కూడా గడిచిపోతాయి. ఈసారి మన ప్రొఫెసర్ వాంగ్ సార్ అయితే తను నిద్రపోయి ప్రశాంతంగా పైకి లేచి చూస్తాడు. బట్ అప్పుడే మన ప్యాన్ మేడం మాత్రం డోర్ను లాక్ చేసి అక్కడే దాక్కొని ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ సార్ అడుగుతామంట మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు అనడంతో అప్పుడే ప్యాన్ మేడం చెప్తామంట వాళ్ళు నన్ను చంపుకు తినేస్తున్నారు సార్, ఇంకా నాకు టీచింగ్ చేయాలని లేదు అనడంతో అప్పుడే ఇంకొకసారి డోర్ లాక్ చేస్తాడు. ఈసారి మన వాంగ్లింగ్ సూరాంగ్ ఇంకా లిన్ పాప్ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా అప్పుడే తను ఎంతసేపటికి డోర్ తెరవడంతో అప్పుడే లిన్ పాప్ చెప్తామంట జాగ్రత్త వాంగ్లింగ్ సార్ అనడంతో ఈసారి నేను చూసుకుంటాలే అని చెప్పి జస్ట్ మనోడు అలా ఆ డోర్కి చిన్న స్పిరిచువల్ ఎనర్జీ ఇస్తాడు లేదో తెలియదు కానీ అప్పుడే ఆ డోరు అండ్ డోర్ వెనకలు ఉండే ఆ గోడ కూడా విరిగిపోతుంది. అది చూసిన ప్రొఫెసర్ ప్యాన్ మేడం కూడా ఏంట్రా దయచేసి పిలిచచ్చు కదరా ఎందుకనరా నా రూమ్ డిస్ట్రాయ్ చేశారు అనడంతో ఇంకప్పుడే మన వాంగ్ సార్ కూడా తప్పకుండా మీరు వచ్చినది మేడం కోసమే కదా కమాన్ మేడం మీకు టీచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది అనడంతో ఇంకప్పుడే లిన్ పాప ఇంకా సూరంగ్ అయితే తన భుజాల మీద ఎత్తుకొని మేడం రండి మేడం మీ టీచింగ్ కోసమే మేము ఎదురు చూస్తున్నామని చెప్పి తనని తీసుకొని వెళ్తారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అప్పుడే మన ప్యాన్ మేడం కూడా దయచేసి ప్లీజ్ నన్ను వాష్రూమ్ పంపిండి అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళు కూడా తనను వాష్రూమ్ పంపిస్తారు. బట్ అక్కడ కూడా తనను వదలుకోకుండా సూరంగ్ దయచేసి రండి మేడం మీ టీచింగ్ కోసం మన క్లాస్ అంతా కూడా ఎదురు చూస్తుంది అనడంతో ఇంకా మన ప్రొఫెసర్ ప్యాన్ మేడం పిచ్చుకోపం వచ్చి ఇంకా నేను ఏ టీచింగ్ ఈయనమ్మా ఆ పీటీ పీరియడ్ని పీటీ సారే తీసుకోమనండి అండ్ నేను ఒక వారం రోజులు స్కూల్కి కూడా లీవ్ పెట్టేస్తానని చెప్పి వెంటనే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే మన సూరంగ్ కూడా బయటకు వచ్చేసి కమాన్ వాంగ్లింగ్ మన ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చెప్పి వీళ్ళు కంగ్రాచులేషన్ చేసుకుంటారు. సో అలా మన వాళ్ళందరూ కూడా ఆ పీటీ పీరియడ్కి అయితే ఎంటర్ అవుతారు. అంతమంది స్టూడెంట్స్ చూసిన ముసలోడు కూడా ఓకే ఇంతమంది కలిసిండే దానికి నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది, ఇంకా ప్రాక్టీస్ మొదలు పెడదామా అని చెప్పి వెంటనే వాళ్ళ ముందర అయితే కొన్ని బాల్స్ అయితే ఉంటాయి. ఆ ప్రతి బాల్ కూడా 10 kgs అయితే వెయిట్ ఉంటాయి. అప్పుడే ఆ ముసలో టెస్ట్ గురించి చెప్తా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ 10 kgs బాల్ అయితే మినిమం 80 meters దూరంకి అయితే విసిరాలి. సో అలా 80 meters అనేది జస్ట్ బేసిక్ మీ స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి దీన్ని ఎంత దూరం విసురుతారో దాన్ని బట్టి నేను మీ గ్రేడ్ అనేది అనౌన్స్ చేస్తాను అనడంతో ఇంకా ఫస్ట్ గా చెంచావ్ గారిని పిలుస్తారు. ఇంకా మన చెంచావ్ గారు కూడా ఎంతో ఆనందంగా ఇప్పుడు చూడండి
నా సత్తా అని చెప్పి వెంటనే ఆ 10 kgs బాల్ని కాస్త తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి 100 మీటర్లు ఇసురుతాడు. ఇంకా అది చూసిన ఆ ముసలోడు కూడా ఓకే చెంచవగాడు గ్రేడ్ ఏకి చెందినవాడు అండ్ నెక్స్ట్ గా రారా వాంగ్లింగ్ అనడంతో ఇంకా వెంటనే మన వాంగ్లింగ్ కూడా వస్తాడు. అండ్ దీన్నంతటిని దూరం నుంచి లిన్ను పాప అండ్ మన సురంగ్ అయితే గమనిస్తుంటారు. మన సురంగ్ మాత్రం ఈసారి వాంగ్లింగ్ ఎటువంటి మెస్ చేయకుంటే అదే చాలని చెప్పి తను కోరుకుంటూ ఉంటుంది. అండ్ మన వాంగ్లింగ్ కూడా ఖచ్చితంగా నేను ఈసారి పాస్ అవ్వాలి, అలా అని నా స్పిరిచువల్ ఎనర్జీ కూడా నేను రిలీజ్ చేయకూడదు అని చెప్పి వెంటనే తన స్క్వాడ్కి చెప్పడంతో ఇంకా తన స్క్వాడ్ కూడా మనం ఏం చేయలేం మాస్టర్, అయిండేది అవుతుంది పోయిండేది పోతుంది ఎలాగోలా కష్టపడండి అనడంతో ఇంకా మన వాంగ్లింగ్ కూడా చిన్నగా తన చిటికినేలు ఉపయోగించి ఆ బాల్ని అయితే విసురుతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు క్విన్జిన్ అనేది చూపిస్తామంట. తనకి ఇంకొక పర్సన్ అయితే ఫోన్ చేసి ఏరా మిషన్ ఏమైంది అనడంతో అప్పుడే ఆ క్విన్జిన్ గడ కూడా నేను మరి కొద్దిసేపట్లో అమ్మాయిని అయితే కలవబోతున్నాను, లిటరల్లీ నేను చెప్తున్నాను కదా తనకి 49 రోజులు నేను నరకం అంటే ఎట్లుంటుందో నేను చూపిస్తాను. అండ్ మీరు అస్సలు భయపడకండి, ఆ ఫ్రాక్షన్ వాళ్ళు నన్ను ఏం బేకలేరులేండి, మన షాడో ఫ్రాక్షన్ ని వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. అండ్ ఒకప్పుడు లాగా ఇప్పుడు 4 అంబులెన్స్ పవర్ అనేది ఏందో వాళ్ళకి చూపిస్తాను అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఆ బాల్ కూడా కొంచెం ముందరకు వచ్చి పడిపోతుంది అనమాట. అండ్ ఆ మీటర్స్ వచ్చి 50 మీటర్స్. ఇంకా చూసిన ముసలోడు కూడా ఏంటి వాంగ్లింగ్ ఫెయిల్ అయ్యాడా, అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఓకే వాంగ్లింగ్ ఫెయిల్ అయిపోయావు అనడంతో అప్పుడే తన స్క్వాడ్ వచ్చి ఏంటి మాస్టర్ మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి వీడు చెప్తున్నాడు, బట్ మీకు తెలుసా అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ కూడా నాకు తెలుసులే నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్తాడు. అండ్ దీన్నంతటిని దూరం నుంచి మన సూరం గమనిస్తుంది. అప్పుడే లిన్ చెప్తుందన్నమాట అసలు మన వాంగ్లింగ్ ఫెయిల్ అవ్వలేదు, అసలు ఏం జరిగింది అంటే అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. ఇంతకు ముందర మన వాంగ్లింగ్ ఇసిరినది లిటరలీ ఆ ఎర్త్ అంతటిని కూడా డెస్ట్రాయ్ చేసుకుంటా దారి మధ్యలో తనకు అడ్డంగా ఉండే చెట్లు సముద్రాలు అండ్ మేఘాలు అన్నింటినీ డెస్ట్రాయ్ చేసుకుంటా అది వరల్డ్ అంతటిని కూడా ఒక రౌండ్ వేసుకొని రివర్స్ వస్తూ గ్యాప్లో వచ్చిండే ఆ క్విన్జిన్ గాని యొక్క తలకే కూడా బద్దలు కొట్టేసి లిటరలీ వాని బుర్రకు కూడా బొక్క పెట్టి వెంటనే ఆ బాల్ అనేది తిరిగి వచ్చి మన వాంగ్లింగ్ ఒక కాళ్ళ ముందర పడుతుంది. సో అలా ఆ బాల్ చూడడానికి 50 మీటర్లే ముందుకు వచ్చి పడినా సరే లిటరలీ ఆ బాల్ వరల్డ్ అంతటిని కూడా ఒక రౌండ్ వేసి వచ్చిందని చెప్పి లిన్ చెప్పడంతో ఇంకా ఆ మాటలు విన్న మన సూరం కూడా మనిషి మాట నువ్వు మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో ఆ ముసలోడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాంగ్ సార్ అక్కడికి వచ్చి ఏమైంది సార్ వాంగ్లింగ్ ఫెయిల్ అయ్యాడంట అది నిజమేనా అనడంతో ఇంకా అప్పుడే ఆ ముసలోడు కూడా అవును నేను వాంగ్లింగ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను బట్ తను ఇలా ఫెయిల్ అవుతాడు అనుకోలేదు అనడంతో అప్పుడే మన వాంగ్ సార్ కూడా నాకు తెలిసినంత వరకు ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఆ అబ్బాయిలో ఎంతో టాలెంట్ ఉంది ఇంకొక టెస్ట్ పెట్టకూడదు అనడంతో దానికి ఆ ముసలోడు కూడా ఖచ్చితంగా పెడతాను అండ్ ఖచ్చితంగా రాబోయే విపక్తి నుంచి ఖచ్చితంగా ఆ పిల్లోని నేను ట్రైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడే మన వాంగ్ సార్ అడుగుతామట ఏం విపక్తి అనడంతో నీకు 4 అంబులెన్స్ గురించి తెలుసు కదా, ఫ్యూచర్ లో ఒక పెద్ద వార్ అనేది రాబోతుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకి నువ్వు నమ్ముతావో నమ్మవో ఆల్రెడీ వాళ్ళు ఫ్రాక్షన్ 16 టార్గెట్ చేశారు అనడంతో ఇంకా ఆ మాటలు విని మన వాంగ్ సార్ మైండ్ పోతుంది. అప్పుడే ఆ ముసలోడు చెప్తామట ఏం పర్లేదులే రేపు ఒక కొత్త టెస్ట్ పెట్టబోతున్నాను అదే షటిల్ కాకు అండ్ అందులో అయినా సరే వాంగ్లింగ్ పాస్ అవుతాడేమో చూద్దామని చెప్తాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.